ప్రియాంక ఎంటర్ప్రైజెస్ ఒక ప్రైవేట్ చిట్ ఫండ్ సంస్థని ఏర్పాటు చేసేసి బ్యాంక్ లాగా అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ అనుకున్నట్టు అటువంటి ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేసి గత 90s నుంచి 2090s అప్పటి నుంచి 80s అప్పటి నుంచి అంతేనా 80s 90s అప్పటి నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని దానికి 16 to 17 18% 15% పర్ యానం ఇంట్రెస్ట్ లెక్కన ఇస్తూ కొందరిని ప్రజల్ని అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఈరోజు ఓల్డ్ ఏజ్ కానీ వాళ్ళు అప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ కష్టాన్ని అంతా కూడా చెమటని మొత్తంగా దారిపోసేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఒక కంపెనీని అమ్మి పెట్టడం జరిగింది. అంటే మామూలుగా బ్యాంక్ ఫైనాన్స్లో ఏమైతే 7% 6% 8% నేషనలైజ్ బ్యాంక్స్ ఇస్తున్న ఫైనాన్స్ ఇంట్రెస్ట్ లేదు. ఒకసారి బయట నుంచి ఫైనాన్స్ కంపెనీస్ 15-18% ఇంట్రెస్ట్ పరాయణం ఇస్తున్నా అన్న తర్వాత ఆశ పుట్టడంలో ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకింగ్ సెక్టర్స్ ఉన్న ఇంట్రెస్ట్ ప్రపోర్షనల్ రేషియోస్ చూసుకుంటా ఉంటే అతి తక్కువ వడ్డీ అంటే మనకు కనీసము వడ్డీకి మన ₹1,00,000 పెడితే ₹700 కానీ మన తిండి కూడా సరిపోని పరిస్థితులు. అటువంటి పరిస్థితులలో ఇంత పెద్ద మొత్తాన్ని అంటే 1500-1600 వస్తుంది కదా పర్ ల్యాక్ ఒక నెలకు అనుకున్న తర్వాత ఆశపడి పెట్టడం తప్పులేదు అని నా ఒక వ్యక్తిగత అభిప్రాయం. కానీ మోసం జరుగుతుంది అని ఎవరు కూడా ఇంటర్ప్రిట్ చేయలేదు. మోసం జరిగిన తర్వాత ఒకసారి రియలైజ్ అయి చూస్తే ఏం జరిగింది, నేతాజీ అన్న వ్యక్తి వీళ్ళను నమ్మించేసి అంటే ఆయన భార్య ఇవి పనిచేసిన కంపెనీస్ లో ఒక బ్యాంక్ మేనేజర్ ఉండే ఎన్ని డిపాజిట్స్ వస్తున్నాయో డిపాజిట్స్ అన్నింటిని కూడా ఆమె తమ హస్బెండ్ కంపెనీకి డైవర్ట్ చేయడం ఆయన బ్యాంక్ డైవర్ట్ చేయడం. ఇక్కడ ఈ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే అటెండర్ స్థాయి నుంచి ఏజిఎం స్థాయి వరకు కూడా ఆమెకు జనరల్ మేనేజర్ గా ఉంటూ అటెండర్ స్థాయి నుంచి ఏజిఎం స్థాయి వరకు అందరినీ కూడా వాళ్ళని మభ్య పెట్టేసి మాయా మాటలు చెప్పేసి మా దగ్గర అధిక ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి అంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో వాళ్ళ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ పోయింది వన్స్ హ్యూజ్ అమౌంట్ అయిన తర్వాత 300-400 కోట్ల అయిన తర్వాత వెరీ రీసెంట్లీ అంటే జనవరి మార్చ్ అండ్ ఏప్రిల్ టైంలో హ్యాండ్సప్ అయ్యేసి ఐపీ నోటీస్ పంపించిన ఇన్సాల్వెంట్ అయిన నేను నా దగ్గర డబ్బులు లేవని చెప్పి. ఒకటి ఏం చెప్తానంటే ఇన్సాల్వెంట్ పిటిషన్ పెట్టే ప్రతి ఒక్కడు కూడా 99% డబ్బులన్నీ కూడా కూడబెట్టుకుని ఒక దురుద్దేశంతో ఐపీ పెడతారు. అందులో వీడొకడు అని చెప్పేసి మనము అనుకోవడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో కాబట్టి దీని మీద వీళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడము, నేతాజీని ఆయన వైఫ్ ని ఆమె కొడుకుని కూడా అరెస్ట్ చేసేసి జైలుకు పంపించిన తర్వాత జైలుకి వెళ్ళి బయటకు వచ్చేసి అంటే మనం ఎన్ని వందల కోట్లు కుంభకోణం చేసినా ఎన్ని వందల కోట్లు దోసుకున్నా కూడా మనం ఒక్కసారి పోలీస్ స్టేషన్ పోయి అరెస్ట్ అయ్యి జైలుకు పోయి అరెస్ట్ అయ్యి రిమాండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత జలసాగా బతకొచ్చు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. వీళ్ళకు తగిన శాస్తి జరగాలి, తగిన బుద్ధి చెప్పాలంటే ఇటువంటి పునరుద్ధరణ కావద్దంటే వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. కోర్టులు కూడా వీళ్ళని తీవ్రంగా పరిగణలోకి తీసుకొని అసలు వాళ్ళకి బెయిల్స్ కూడా ఇవ్వద్దు. బెయిల్ మ్యాటర్ ఆఫ్ రైట్ కావచ్చు కానీ అంటిల్ అండ్ అన్లెస్ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయినంత వరకు కానీ లేదంటే కనుక ఏదైతే అమౌంట్స్ ఫ్రాడ్ జరిగిన అమౌంట్స్ అంతా కూడా రికవర్ అయ్యేంత వరకు కూడా పోలీసులు కానీ లేకపోతే పోలీసులు కేసు డీలా చేయొద్దు అండ్ న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వద్దు. ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చినా కూడా తరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. వీళ్ళ ప్రేయర్ వీళ్ళు ప్రాధాన్యపడేది కూడా అదే. అంటే ఇప్పుడు వీళ్ళు ముందుకు రావడం గల కారణము సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా కీన్ అబ్జర్వ్ చేస్తున్నారు, దృష్టి సాధిస్తారు. ఆయన ఈ దృష్టికి ఒకరు తీసుకెళ్తే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే సిట్ అంటాం కదా ఒక టీమ్ ను ఏర్పాటు చేసేసి వాడు ఎప్పుడైతే డబ్బులు తీసుకున్నాడో ఏ అకౌంట్ డబ్బులు వెళ్ళిన డబ్బులు మళ్ళీ ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ ట్రాన్స్మిట్ అయినాయి ఇవన్నిటిని కూడా ఒకవేళ ఆలోచించేసి దాని మీద ఎంక్వైరీ కండక్ట్ చేసేసి నిజంగానే డబ్బులు లాస్ అయిపోయినాడా ఏదైనా కూడా ఒకటి చూడండి, డబ్బులు నష్టపోతే 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు అయితే కావచ్చు కానీ 100 కోట్లు కావు. ఎప్పుడైతే 10-20 కోట్లు అయినాయో 10-20 కోట్లు అయినప్పుడే వాళ్ళు రియలైజ్ అవుతారు నా డబ్బులు మిస్యూజ్ అవుతున్నాయి లేకపోతే నేను నష్టపోతున్నాను అని చెప్పి రియలైజ్ అయిన తర్వాత వాళ్ళు ప్రాపర్ ప్రికాషన్ తీసుకుంటారు. కానీ ఇక్కడ అట్లా అనిపిస్తలేదు. వాడు ఐపీ పెట్టి 6 నెలల ముందు కూడా డబ్బులు తీసుకున్నాడు అని అంటే దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా వాడు ప్రీ ప్లాన్డ్ అంటే వాడు ఇంటెన్షనల్ గానే వీళ్ళని మోసం చేయాలని చెప్పి ఒక దురుద్దేశంతోనే డబ్బులు తీసుకున్నాడు. అండ్ తర్వాత ఈ రోజు పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఇటువంటి ఇష్యూస్ ని సింప్లిఫై చేసుకోండి, సింపుల్ గా తీసుకోవద్దు, నీరు కార్చొద్దు అనేది ఒక వాళ్ళ ప్రేయర్. అది నేను కూడా 100% ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి అయితే 100% నేను తీసుకెళ్తా. ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు ఈ ప్రభుత్వంలో. ఖచ్చితంగా ఆయన దృష్టికి నేను తీసుకెళ్లేసి ఎక్కడైతే ఇక్కడ అన్యాయం జరిగిందో ఎంతమంది ఒక సింపథిక్ గ్రౌండ్ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 60, 70, 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళంతా కూడా ఈ రోజు బయటకు వచ్చేసి పొట్ట చేతులు పట్టుకుని ప్రాధాయపడతా ఉన్నారు. మేము అన్యాయం అయిపోయినాము, మేము నష్టపోయినాము, మా యొక్క డబ్బంతా పోయిందని చెప్పి వాళ్ళు ఈ రోజు తిండికి లేకుండా బ్రతుకుతా ఉన్నారు. వాళ్ళకి కనీసం మెడికల్ ఎయిడ్ లేకుండా బ్రతుకుతా ఉన్నారు. వాళ్ళకి కనీసం ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే కనీసం ఆటో ఛార్జీలు లేకుండా కూడా వాళ్ళకి జీవితాన్ని గడుపుతా ఉన్నారు. కానీ వాళ్ళ డబ్బులు కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు తీసుకుపోయి వాళ్ళ దగ్గర పెట్టినారు. వాళ్ళు పెట్టిన డబ్బులు ఈ రోజు ఏమైనా దానికి కూడా వాడు సమాధానం చెప్పట్లేదు. ఈ రోజు ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగం కూడా మౌనం వహిస్తా ఉన్నదంటే ఈ రోజు పోలీస్ ని సస్పెక్ట్ చేసే పరిస్థితులలో ఈ రోజు వీళ్ళంతా కూడా ఉన్నారు. అంటే రేపు చచ్చిపోతే ఏమైపోతాయి మా డబ్బులు అనేసి వాళ్ళు ప్రాధాన్యపడతా ఉన్నారు.
నిజంగా వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగద్దంటే ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పేసి నేను వాటికి 100% వారికి భరోసా ఇచ్చినాను. ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది. పోలీస్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా దాని మీద క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చేసేసి వాళ్ళ యొక్క డబ్బు ఎక్కడి పోయింది అనేది కూడా రికవరీ చేస్తారు. అండ్ తర్వాత రికవరీ అయిన అమౌంట్ ఏదైతే కోర్టు దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కోర్టు నుంచి కూడా ఎవరెవరైతే నష్టపోయినారో వాళ్ళందరూ కూడా అమౌంట్ ప్రాపర్ గా కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా ఈ రోజు మొదలుకొని వాళ్ళ పట్ల నేను నిలబడిస్తే నేను పోరాటం చేస్తానని చెప్పేసి వాళ్ళకి నేను మాటిచ్చున్నాను. అదే మాటకు నేను కట్టుబడి ఉంటాను. అదే విధంగా నేను ఒక న్యాయవాదిగా కాదు, ఒక సామాజిక స్పృహతో నేను ఈ కేసు టేకన్ చేయబోతున్నాను. సీఎం గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. మా లీగల్ సెల్ టీం అంతా కూడా దీని మీద దృష్టి సాధించేసి వాళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు రావాలని ప్రాధాన్యపడుతున్నారు. ఒక మా లీగల్ సెల్ టీమే కాదు, ఈ రోజు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా ఈ రోజు మీడియా అనేది వెరీ 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 పవర్ఫుల్, వెరీ స్ట్రాంగ్ వెపన్ అయింది. ఈ యొక్క మెసేజ్ చూసి ప్రతి మీడియా ఛానల్స్ అన్ని కూడా ముందుకు రావాలి. నా ఒక ఇంటెన్షన్ ఇదివరకు కూడా నేను ప్రతి సందర్భాల్లో నేను చెప్పిన, నేరం జరిగిందంటే వాటిని మళ్ళీ కూడా పునరుద్ధరణ కాకుండా ఉండాలి అన్నదే నా యొక్క లక్ష్యము. అదే దృష్టిలో నేను ప్రతి చోట కూడా నేను మీడియాను నేను అడ్రస్ చేస్తూ ఉంటాను. ఈ రోజు కూడా నేను ప్రతి మీడియా ఛానల్ నేను ప్రాధాన్యపడుతున్నాను. ఎవరైతే ఈ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దిర్ లైఫ్ అని చనిపోతున్న చివరి క్షణాలలో వాళ్ళ డబ్బు ఏదైతే కూడబెట్టుకొని ఉన్నారో వాటిని ఏ విధంగా అయితే వాళ్ళకి అన్యాయం జరిగిందో వాటినన్నింటిని కూడా వెలికి తీసే విధంగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చేసి పోరాటం చేయగలిగితే ఇటువంటి పునరుద్ధరణ కావు. అట్ ది సేమ్ టైం ఎవరెవరైతే ఇటువంటి ఈ యొక్క అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ పైసా వాళ్ళని ఖచ్చితంగా బయటికి వెలికి తీసే విధంగా ఈ రోజు పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ న్యాయస్థానాలు కూడా పని చేయడానికి ఖచ్చితంగా మీడియా ముందుకు రావాల్సిందిగా నేను ప్రాధాన్యపడుతున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క అన్యాయాన్ని మనం వెలికి తీద్దాము. ఇది పునరుద్ధరణ కాకుండా చేద్దాము. ఎంతమంది అయితే ఈ రోజు రోడ్డున పడ్డారో, వాళ్ళ మెడికల్ ఎయిడ్ దొరకలేదో, అన్నం తినడానికి లేవో, అటువంటి నిరుపేద కుటుంబాలు ఈ రోజు మన ముందుకు వచ్చినారు. కాబట్టి వాళ్ళందరికీ చేతునిచ్చి సహకరించే విధంగా ఈ రోజు మీడియా ఛానల్స్ లో ముందుకు రావాల్సిందిగా ప్రాధాన్యపడతాను. నమస్కారం.